జయంతి ఇది ఇన్వాల్వ్ చేయలేప్పుడు జస్ట్ మీరు చూసి రమ్మన్నారు సెంటర్స్ అంటే ఈ టైంలో శ్రీయుత గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సొసైటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పటి వరకు ఎంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశారు, ఎన్ని ఎకరాల్లో చేశారు, ఇప్పటికీ పొలాల్లో ఎన్ని ఎకరాల ప్యాడీ హార్వెస్ట్ చేసి ఉంది, ఇంకా మన దగ్గర అవైలబిలిటీ ఉన్న గని బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, గని బ్యాగ్స్ ఎన్ని రిక్వైర్మెంట్ కావాలా, ఈ ప్యాడీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మిల్లర్స్ దగ్గర నుంచి వెహికల్స్ వస్తున్నాయా లేదా, సరైన సమయంలో వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అలాగే ఎంయూఆర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కొన్ని వెహికల్స్ ఇక్కడ పంపిస్తున్నారు, అలాగే రైతులు కూడా కొన్ని వెహికల్స్ వాళ్ళు ఓన్గా పంపిస్తున్నారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సక్రమంగా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసరు, నేను కలిసి ఈ విషయాలు చర్చించాము. చర్చించిన మిరప కలెక్టర్ గారు 5 గంటల తర్వాత టెలికాన్ఫరెన్స్ తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి మండల స్పెషల్ ఆఫీసర్కి వాళ్ళ మండలానికి పంపడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మా దగ్గర నుండి తెలుసుకుంటారు. కాబట్టి మేము కొంత ఇక్కడ వర్క్ చేసి వెహికల్ పొజిషను, గని బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సప్లై చేశారు, ఇంకా మనకి రాబోయే రోజుల్లో ఎన్ని గని బ్యాగ్స్ అవసరం అవుతాయి, వెహికల్ మూమెంట్ ఎలా ఉంది అనేది విషయాలు సమాచారం మేము సేకరించాము. ఇవన్నీ గౌరవ కలెక్టర్ గారికి ఇవన్నీ విన్నవించడం జరుగుతుంది. తదుపరి ఏమైనా లోటుపాట్లు ఉంటే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేస్తారు.